నమస్తే జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల ముఖ్యాంశాలు. తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో జరుగుతూ వైసీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో పాల్గొన్న పార్టీ అధినేత ప్రస్తుత కూటమి ప్రభుత్వం పాలన తీరు ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలని దిశ నిర్దేశించిన జగన్. నిరుద్యోగులు మెగా డిఎస్సిని సద్వినియోగించుకుని ఉపయోగం పొందాలని ఆకాంక్షించిన జగన్పేట ఎమ్మెల్యే జ్యోతుల. ప్రభుత్వ డిగ్రీ కళాశాల పక్కన ఉన్న కాపు కళ్యాణ మండపంలో ఉచిత కోచింగ్ క్లాసులు ప్రారంభిస్తున్నామని అన్న నెహ్రూ. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థపై ప్రజల్లో రోజు రోజుకు విశ్వాసం సన్నగిల్లుతోందని ఆరోపించిన మాజీ మంత్రి దాడిశెట్టి. తుని 4వ వార్డులో టీడీపీ వర్గాల చేతిలో గాయపడిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తను పరామర్శించిన ధైర్యం చెప్పిన రాజా. అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలో మద్యం మత్తులో భర్త వేధింపులు భరించలేక వేడి నూనె పోసి పరారైన భార్య. బాధితుడు కేకలు విని హుటాహుటిన ప్రభుత్వ వైద్యశాలకు తరలించిన స్థానికులు. కేసు నమోదు చేసిన పోలీసులు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ విమర్శలు చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన వైసీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సందర్భంగా జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో కక్ష సాధింపు రాజకీయాలు పెరిగిపోయాయి, వ్యవస్థలను దిగజార్చుతున్నారు, ప్రభుత్వ నిర్ణయాలలో పారదర్శకత లోపించింది. విశాఖపట్నంలో సుమారు 3,000 కోట్ల విలువైన భూమిని ఎలాంటి గుర్తింపు లేని సంస్థకు కేవలం ₹1 కట్టబెట్టారు. అదేవిధంగా లులు గ్రూపునకు 2,000 కోట్ల విలువైన భూమిని అప్పగించారని మండిపడ్డారు. రాజధాని అమరావతిలో నిర్మాణ పనుల అంచనాలను భారీగా పెంచి ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు. గతంలో 36,000 కోట్లకు ఉన్న పనులు అంచనాలను సిమెంట్ స్టీల్ ధరలు పెరిగాయని సాకుతో ఇప్పుడు 77,000 కోట్లకు పెంచారు. జ్యుడిషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ వంటి పారదర్శక విధానాలను తొలగించి మొబిలైజేషన్ అడ్వాన్స్ లను తిరిగి తీసుకురావడం ద్వారా దోపిడీకి ఆస్కారం కల్పిస్తున్నారని జగన్ విమర్శించారు. జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మెగా డిఎస్సి ఫైల్ పై మొదటి సంతకం చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశారని జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా అందిస్తున్న డిఎస్సి ఉచిత క్లాసులు ఏప్రిల్ 23వ తేదీ బుధవారం ఉదయం 9 గంటల నుండి గోకవరం రోడ్డులో ప్రభుత్వ డిగ్రీ కళాశాల పక్కన ఉన్న కాపు కళ్యాణ మండపంలో తిరిగి కోచింగ్ క్లాసులు ప్రారంభిస్తున్నామన్నారు. జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన టెట్ కోచింగ్ లో క్వాలిఫై అయిన వారు నియోజకవర్గంలో టెట్ కోచింగ్ క్వాలిఫై అయిన అభ్యర్థులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఉపాధ్యాయ ఉద్యోగాలలో అధిక శాతం మన నియోజకవర్గం నుండి ఉద్యోగాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పదవి బాధ్యతలు తీసుకున్న వెంటనే మెగా డిఎస్సి ఫైల్ పై తొలి సంతకం చేయడం జరిగింది. దీనికి అనుగుణంగా మన విద్యాశాఖ మంత్రి గారైన శ్రీ నారా లోకేష్ గారు మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దీన్ని అనుసరించి జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా జరగనున్న డిఎస్సి కోచింగ్ క్లాసెస్ 23 ఏప్రిల్ నుంచి అనగా బుధవారం ఉదయం 9 గంటల నుంచి మన డిగ్రీ కాలేజీ దగ్గర ఉన్న కాపు కళ్యాణ మండపంలో తిరిగి ప్రారంభిస్తున్నాం. జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన టెట్ కోచింగ్లో క్వాలిఫై అయిన మరియు మన నియోజకవర్గంలో టెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అభ్యర్థులందరూ టెట్ కోచింగ్ క్లాసులో ఎంత అయితే మీరు కష్టపడి అత్యుత్తమ మార్కులు సాధించారో మరింత పట్టుదలతో డిఎస్సి కోచింగ్ తీసుకుని 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాల్లో అధిక శాతం మన నియోజకవర్గం నుంచి ఉద్యోగాలు సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. తప్పగా నా ఆశను నెరవేరుస్తారని కోరుకుంటూ ఇట్లు మీ జ్యోతుల నెహ్రూ. పోలీస్ వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతోందని బాధితుల పక్షాన నిలవవలసిన పోలీసులు అధికార పార్టీకి కొమ్ము కాస్తూ బాధితుల్ని మరింత కృంగతీస్తున్నారని, ఇది రాజ్యాంగ విరుద్ధమని మాజీ మంత్రి కాకినాడ జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా పోలీసులపై అసహనాన్ని వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా తుని 4వ వార్డులో టీడీపీ వర్గాల చేతిలో గాయపడిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధితుడి విషయంలో పోలీసులు అన్యాయంగా వ్యవహరిస్తున్నారని, కేసు నమోదు చేసినప్పటికీ నిందితులను అదుపులోకి తీసుకోలేదని ఆరోపించారు. విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పోలీసులు ఎక్కడ
పోలీసులు స్పందించకపోవడం చూస్తుంటే స్థానిక నాయకుల అండదండలతో ఉన్నత అధికారుల సిఫారసులు సైతం లెక్క చేయలేదని ఆక్షేపించారు. బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు రేలంగి రమణగౌడ్, అన్నవరపు శ్రీను, చిటికెల రత్నకుమారి, కీర్తి, బాలకృష్ణ, చోడిశెట్టి, సత్య, నాగేశ్వరరావు, వంగలపూడి కృష్ణారావు, బాబీ, శ్యామ్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం అండి. గతంలో ఒకసారి దాడి జరిగింది ఈయన మీద. బాధితుడు తుని పోలీస్ స్టేషన్ కి 2-3 సార్లు తిరిగినా సరే కంప్లైంట్ కట్టకపోవడం జరిగింది. కంప్లైంట్ తీసుకోకపోతే వారి కుటుంబ సభ్యులతో సహా ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి కాకినాడ ఎస్పీ గారికి రిప్రజెంటేట్ చేస్తే ఆ రోజు సాయంత్రం ఎఫ్ఐఆర్ వేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ వేసిన తర్వాత కూడా వీళ్ళు కనీసం నిందితుల్ని స్టేషన్ కూడా రప్పించలేదు. వీళ్ళేమో భయభ్రాంతులకు గురై ఇప్పుడు మొన్న సోషల్ మీడియా సాక్షిగా కూడా ఆవిడ ఆవేదనని పోస్ట్ చేయడం జరిగింది. మాకు భయం వేస్తుంది, ఇబ్బందిగా ఉంది, ఇంటి చుట్టూ తిరుగుతున్నారు, మాకు రక్షణ కల్పించండి అని చెప్పేసి ఆవిడ సోషల్ మీడియా సాక్షిగా కూడా మాట్లాడడం జరిగింది. అయినా ఎటువంటి చర్యలు లేవు. మరి ఇతని మీద దాడి చేసి పదునైన ఆయుధాలతో వీపు చీరేసి చేతులు విరగొట్టి ఎంత ఇబ్బంది పెట్టాలో ఆ కుటుంబాన్ని అంతా ఇబ్బంది పెడుతుంటే సిస్టమ్ ఏం చేస్తుంది? కనీసం నిందితుల్ని స్టేషన్ కి పిలిపించి మాట్లాడే పరిస్థితిలో లేదు. గతంలో ఎస్పీ గారికి రిప్రజెంటేట్ చేసినప్పుడే యాక్షన్ తీసుకుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చి కాదు కదా. ఏ పరిస్థితుల్లోనే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. ఎందుకంటే ఇందులో వేరే కోణం కూడా ఉంది. దళిత వర్గానికి చెందిన వీరి మీద అప్పర్ కాస్ట్ వారు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి దాడి చేయడం, కనీసం పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడం, అదే విధంగా దెబ్బల తాలూకు గ్రావిటీని పెట్టన్నా సరే, మనిషికి తగిలిన దెబ్బల తాలూకు గ్రావిటీని పెట్టన్నా సరే సెక్షన్లు కానీ కేసులు కానీ పెట్టకపోవడం, ఒక ఎఫ్ఐఆర్ వేస్తున్నారు, పక్కన పడేస్తున్నారు. మరి ఇలా ఉంటే సిస్టమ్ ఎలా న్యాయం జరుగుతుంది? మళ్ళీ దాడి చేస్తారు వీళ్ళ మీద. ఆ అవకాశం మనమే కల్పిస్తున్నట్టు అవుతుంది. మరి గౌరవ ఎస్పీ గారికి చెప్పుకున్న దిక్కులేని పరిస్థితి ఉంటే మరి ఈ వ్యవస్థలు ఎక్కడికి పోతున్నాయి, ఏ విధంగా పరిపాలన జరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాం. దయచేసి పూర్తిగా ఎంక్వైరీ చేసి ఏ సెక్షన్లు వస్తాయో ఆ సెక్షన్లు కట్టి దెబ్బల తాలూకు గ్రావిటీని బట్టి, తర్వాత వెనకబడిన తరగతుల వారి మీద దాడిని బట్టి కేసులు కట్టాలి అని చెప్పేసి ఎస్పీ గారిని, బిందు మాధవ్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ మీడియా పూర్వకంగా తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. అనకాపల్లి జిల్లా పెరవాడ మండలంలో మద్యం మత్తులో భర్త వేధింపులు భరించలేని భార్య భర్తపై మరిగిన నూనె పోసిన వింత ఘటన సంచలనం రేపింది. గుంటూరు జిల్లాకు చెందిన బి రామకృష్ణ అనే 30 ఏళ్ల వ్యక్తి భార్య రమణమ్మ కూర్మనపాలెంలో కొన్నాళ్ళుగా అద్దెకుంటూ 14 రోజుల క్రితం అనకాపల్లి పరవాడ మండలం సాలాపు వనపాలెం గ్రామంలో అద్దెకు వచ్చిన భార్య భర్తలు మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ క్రమంలో మంగళవారం భార్య రమణమ్మతో భర్త రామకృష్ణ ఘర్షణకు దిగాడు. దీంతో విసిగి చెందిన భార్య రమణమ్మ సలసలలాడి నూనె పోసిన అనంతరం ప్రహరీ గోడ దూకి పరారైంది. క్షతగాత్రుని అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్కు తరలించామని, పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం విశాఖ జీహెచ్ కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పెరవాడ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఆమె గర్భిణిగా ఉందని ఇంటి యాజమాని తెలిపారు. మొత్తం ఇలా కొనుక్కున్నాడు, మొత్తం పోతే ములుకు పడి వేసారు. అంటే నన్ను కొట్టినప్పుడు నీకు తెలియదారా నొప్పి ఆడిపోతారు వెళ్ళిపోతారు అనుకుంటే తలుపులు పెట్టింది. నేను తలుపులు గుద్దుతా ఉన్నాను, అటు ఇటు వెళ్ళలేక తలుపులు గుద్దుతా ఉన్నాను. ఒక గడేసిందో మరి ఏం చేసిందో మీరు తలుపు తీశారు.
ఇక వివరాల్లోకి వెళ్తే సబ్బవరం మండల కేంద్రంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1981-82 సంవత్సరం 10వ తరగతి విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ఆనందోత్సవాలతో జరిగింది. సబ్బవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగిన ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయికలో 43 క్రితం ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి సబ్బవరం ఉన్నత పాఠశాల చదువుల తల్లి ఒడిలో విద్యను అభ్యసించిన 10వ తరగతి పూర్వ విద్యార్థులు ఇప్పటి అనుభవాలను పక్కన పెట్టి అప్పటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఆనందంగా గడిపారు. గుర్తుకొస్తున్నాయి అంటూ క్లాస్ రూమ్ లో మాస్టర్ పాఠాలు చెప్పిన పాఠాలు, అల్లరి చేసినప్పుడు తిట్టిన తిట్లు, స్కూల్ గ్రౌండ్ లో చేసిన అల్లర్లు, చెప్పుకున్న కబుర్లు గుర్తు చేసుకుంటూ పూర్వ విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా గడిపారు. అనంతరం ఒకరి కష్ట సుఖాలు ఒకరు చెప్పుకొని కాలం చేసినప్పటికీ ఉపాధ్యాయులను, మిత్రులను తలుచుకుని మౌనం పాటించి సంతాపం తెలిపారు. అంతకుముందు అపూర్వ ఆత్మీయ కలయికకు ప్రధాన సూత్రధారులైన వల్లభ జోష్ల సీతారామూర్తి, సత్య రామానాయుడు, శ్రీనివాసరావు, కేవి రమణ, రామకృష్ణ, కనకరాజు, వైకే శ్రీనివాసరావు, రమణి, కోమలి, సుజాత, రాజేశ్వరి, పద్మావతి, విజయ, విశాలాక్షి తదితరులను అభినందించారు. మళ్లీ అందరం కలవాలి, ఆత్మీయ కలయికలో ఇలాగే సంతోషంగా అనుకుంటూ వీడ్కోలు పలికారు. 81-82లో 10వ తరగతి చదువుకున్న అందరు విద్యార్థులు ఇప్పుడు మా ఫ్రెండ్స్ సమక్షంలో అందరూ కలుసుకున్నాం. సో మేము 81-82లో మేము అందరం కూడా 10th క్లాస్ ఈ స్కూల్లోనే చదువుకోవడం, మళ్ళీ 42 సంవత్సరాల తర్వాత ఇక్కడే కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. సో అందులో మేము ఇంత చేసి అసలు మాటలు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాం ఒరిజినల్గానా, కానీ ఎందుకంటే ఇలా కలుస్తామని కూడా కళ్ళ ఊహించలేదు. మేము 100 మందికి పైగా ఉన్నాయి, ఇప్పుడు 60 మంది 80 మంది రిజిస్టర్ అయిన అనివార్య కారణాలు కొంతమంది ఢిల్లీలోను, కొంతమంది కన్నడలో ఉన్నారు. మళ్ళీ తర్వాత వాళ్ళు కలుస్తారు, బట్ అందరూ టచ్లో ఉన్నారు. ఈ దాన్ని ఎంత సుసాధ్యం చేసిన ఆ వెనకతలు ఉన్నారు చూడండి, ఆ సన్మాన గ్రహీతలు, వాళ్ళ వల్ల అయింది. ఎందుకంటే ఒక మనిషిని కలపడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎన్నో వాట్సాప్లో ఉన్న ఇంత ఫిజికల్గా కలిసి ఒకరినొకరు చూసుకోవడం, ఆ మధుర స్మృతులు చేసుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. సో అందరూ ఆరోగ్యంగా ఉండాలి. అలాగే ఒక్కొక్కరు కూడా వాళ్ళు చేసే వృత్తిరీత్యా కానీ లేదా ప్రవృత్తి రీత్యా కానీ అందరూ హ్యాపీగా ఉంటారు కూడాను. సో నేను అప్పుడు స్కూల్ టాపర్నే, బాగా చదువుకున్న అందరూ మ్యాథ్స్లో అయిపోయారు, చదువుకున్న అందరూ స్కూల్స్ పెట్టినట్టు చాలామంది మా వాళ్ళు మిగతా దాంట్లో మంచి సంస్థలు పెట్టారు. సో అలాగే మంచి రాజకీయంగా కూడా ఉన్నారు. అందరూ బాగున్నారు, అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో మేము అందరం ఉన్నాం. అది మీకు వర్ణించలేనిది ఆనందం, అభిమానం, ఆనందం అనిపించింది. చూడండి వీళ్ళందరూ కూడా నేను చెప్పాను కదా, వీలైతే బాసు ఎవ్రీ ఇయర్ లేకపోతే ఎవ్రీ ఇయర్ మామూలు ఇబ్బంది కాకపోతే ఎవ్రీ 5 yearsకో. బట్ నా ఉద్దేశం ఏంటంటే 72 to 77 వరకు అందరూ బాగుండాలి, అందరూ 3 మధ్యలో కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. లేకపోయినా వీల్ చైర్లోనే తీసుకొచ్చి వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో నేషనల్ హెల్త్ మిషన్ పథకం కింద వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరియు సబ్ సెంటర్లలో 6 ఏళ్ల నుండి పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ను తక్షణమే కాంటాక్ట్ పోస్టుల నుండి రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయ ఆవరణలో శాంతియుత పంతాలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని సిహెచ్ఓల న్యాయమైన డిమాండ్స్ పరిష్కారానికి చొరవ తీసుకోవాలని కోరారు. మంగళవారం శ్రీకాకుళం కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో జిల్లా నలుమూల నుండి వచ్చిన సిహెచ్ఓలు నిరసన ప్రదర్శన చేశారు. సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన సర్వేలు మరియు ఆరోగ్య శాఖ అమలు చేస్తున్న పథకాలు, వివిధ వ్యాధులపై సర్వేలు అన్ని తామే చేస్తున్నామని, జీతాలు పెంచుతూ ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ నిరసన వ్యక్తం చేశారు. ఈరోజు ఇక్కడ 594 సిహెచ్ఓస్ ఉంటే అందులో 450 పైగా వచ్చారంటే దాని అర్థం మీరు అర్థం చేసుకోవాలి. మాకున్న మేము ఇస్తున్న సర్వీసెస్ ఏంటి, ఏఎన్సీ అవని, పిఎన్సీ అవని, ఎన్సిడిసిడి అవని, ఆర్బీఎస్కే అవని, లెప్రసీ కేసులు అవని, ఎయిడ్స్ కేసులు అవని, ఇలా ప్రతి ఇంటికి వెళ్ళి తిరుగుతూ చేస్తున్నాము. లాస్ట్ ఇయర్ గవర్నమెంట్లో అయినా ఈ గవర్నమెంట్లో అయినా ప్రతి సర్వీస్ ఇస్తున్నాము. న్యాయమైన డిమాండ్ల కోసమే మేము అడుగుతున్నాము. మాకున్న గైడ్లైన్స్ ప్రకారం 6 yearsకి మా వాళ్ళు 350 మెంబర్స్ ఫస్ట్ బ్యాచ్ ఉన్నారు, వాళ్ళందరికీ రెగ్యులరైజ్ కావాలి. 180+ క్యాడర్స్ ఉన్న ఎన్హెచ్ఎంలో అందరికీ హైక్ ఇచ్చి ఓన్లీ ఒక్క సిహెచ్ఓ క్యాడర్స్ ఏం తప్పు చేశారండి, మా ఒక్కరినే వదిలేశారు. అలాగే గైడ్లైన్స్ ప్రకారం 5% ఇంక్రిమెంట్ ఉంది. ఇప్పటి వరకు ఒక్క ఇయర్కి ఒక్క బ్యాచ్కి కూడా 1% ₹1 కూడా పెరగలేదు. 6 సంవత్సరాలుగా ఈ వర్క్ చేస్తున్నా సరే ₹1 పెరగలేదు. ఒక హౌస్ తీసుకుంటే 1 yearకి ₹1000 పెంచుతున్నారు, ఒక డైలీ లేబర్కి ₹50 పెంచుతున్నారు. అలాగే 6 years నుండి ఉన్నాము, ₹1 పెంచలేదు. ఇవన్నీ పక్కన పెడితే సిహెచ్ఓస్ కొండల్లో పనిచేస్తున్నారు, ట్రైబల్ ఏరియాలో పనిచేస్తున్నారు, కొండలు ఎక్కుతున్నారు, ఒక్కరికి ₹1 ఇవ్వట్లేదు. 40,000 ఎక్కడ ఏ స్టేట్లో ఇవ్వలేదు అని చెప్తున్నారు. కానీ 40,000 ఎవరికి ఇస్తున్నారు? మీరు ఒక్కరికైనా తీసుకొని రండి. ఇన్సెంటివ్స్ అని చెప్తున్నారు, అది చెప్పి ఇది చెప్పి 8,000, 10,000, 15,000 ఖర్చు చేసి వదిలేస్తున్నారు. డ్యూటీలో ఉండి డాగ్ బైట్ అవుతుంది మా సిహెచ్ఓస్కే, చనిపోతున్నారు. ₹1 కూడా ఎవరికి ఇవ్వట్లేదు. మా డబ్బులు మాకు ఇంత డబ్బులు ఖర్చు చేసినా
ఒక్కొక్కరు రూపాయి 100 వేసుకొని మట్టి ఖర్చులకు మేము ఇస్తున్నాం వాళ్ళ పేరెంట్స్కి. ఇప్పటికైనా మా బాధను అర్థం చేసుకోరా. ఇంకా 6 ఇయర్స్ నుండి ఇంకెంత బాధపడతాం. ఒక్క రూపాయి పెంచట్లేదు. ఇంతకుముందు ఒక సర్వే అన్నారు, ఇప్పుడు ప్రతి ఒక్క సర్వేకి మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు. రోడ్డుకి వెళ్ళండి, ఇంటింటికి వెళ్ళండి, వెళ్తామండి. మా సర్వీస్ ఇస్తాం, మేము మా దగ్గర ఎంత వాడాలంత వాడండి సర్వీస్. కానీ మాకు మీరు ఏమి ఇస్తున్నారు? రావాల్సింది కూడా మీరు ఇవ్వట్లేదు. రెగ్యులరైజ్ చేయరు, హైక్ ఎవరు, ఇంక్రిమెంట్ ఎవరు. మీరు ఇన్ని ఏం చేయకుండా మీరు వర్క్ చేయాలని ఈ డిగ్రీలు చేసి మేము ఎందుకండి ఇక్కడ వచ్చి వర్క్ చేయాలి? మేము ఇంకెక్కడికి వెళ్ళినా మాకు రావా? ఈ 25,000 ఎక్కడికి రావా? దయచేసి ఇప్పటికైనా గవర్నమెంట్కి అడుగుతున్నాం, ఒకటే రిక్వెస్ట్ అండి. ఇది ఇంతమంది ఇప్పుడు ఇన్ని 15 డేస్ నుండి నిరసన చేస్తున్నా శాంతియుతంగా చేస్తున్నామా, కానీ మేము ఎక్కడ ఉద్రిక్త చేయట్లేదు. మాకు నమ్మకం ఉంది మీ మీద. మాకు దయించి మా బాధను వినండి. మా రిప్రజెంటేషన్స్ ఇప్పటికి వేలల్లో ఇచ్చాము. సీఎం సార్కి డైరెక్ట్గా 3 సార్లు ఇచ్చాము, ఎంపీ సార్లకి ఇచ్చాము, ఎమ్మెల్యేలకు ఇచ్చాము. ఒక్కసారి దయించి మా బాధను వినండి, మమ్మల్ని గుర్తించండి. మీరు మమ్మల్ని గుర్తించండి, మా సర్వీసెస్ ఇంకా 100% ఇస్తామండి. మేము CHOsగా ఈరోజు ఇంతమంది రోడ్డు మీదకి వచ్చినందుకు కారణం అండి, మా కడుపులు కొడుతున్నారండి. చెప్పాలంటే మా కడుపులు కాలి ఈరోజు ఇంత ధైర్యం చేసి ఈ రోడ్డు మీదకి రావడం జరిగిందండి. ఏంటి అని అంటే మేము CHOగా గత 6 సంవత్సరాల నుండి ఈ స్టేట్లో మొత్తం త్రూఅవుట్ స్టేట్లో పనిచేస్తూ ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లో కూడా రూట్ లెవెల్ నుండి ఈ రోజున ప్రతి ఒక్క ప్రోగ్రామ్ స్టేట్ నుండి సెంట్రల్ నుండి వచ్చిన ప్రతి ఒక్క ప్రోగ్రాంలో CHOs MLHP అని చెప్పి ప్రతి ఒక్క దగ్గర మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తూ మమ్మల్ని వాడుకుంటున్నారు, మా సర్వీసెస్ని యూజ్ చేసుకుంటున్నారు. కానీ మాకు చాలా అన్యాయం జరుగుతుంది. ఆ అన్యాయాల్ని మేము ప్రశ్నించాలని చెప్పి ఈ రోజున ఈ స్టాండ్ తీసుకొని ఈ శాంతియుత నిరసనలు అనేది చేస్తున్నామండి. సార్, మేడం, నేను గవర్నమెంట్కి అలాగే ఆఫీసర్స్కి రిక్వెస్ట్ చేస్తున్నది ఒకటే, మేము చాలా సర్వీసెస్ చేస్తున్నాం, మీకు తెలియంది కాదు. నేను ఎవరిని ఉద్దేశించి అనట్లేదు, ఎవరిని తక్కువ చేసి మాట్లాడట్లేదు, కానీ మాకు జరుగుతున్న అన్యాయాన్ని తెలియజేయడంలో చెప్తున్నాను. మేము చాలా ప్రతి ఒక్క పనిలో కూడా ఇన్వాల్వ్ అవుతున్నాం. ప్రతి ఒక్క యాప్స్, ప్రతి ఒక్క CHO ఫోన్లో కూడా ప్రతి ఒక్క యాప్ ఉంటుంది. ఆశా యాప్, ANM యాప్, MO యాప్. కానీ మా CHOs ఫోన్లో మా రిమైనింగ్ వాళ్ళ ఫోన్లో మా CHO యాప్ ఎవరి దగ్గరైనా ఉంటుందా అని నేను అడుగుతున్నానండి. సో మాకు చాలా అన్యాయం జరుగుతుంది. రూట్ లెవెల్లో ప్రతి ఒక్క నేషనల్ హెల్త్ ప్రోగ్రాంలో, ప్రతి ఒక్క సర్వేస్లో, NCD సర్వే, NQASలో, PHC డ్యూటీస్లో ఎవరు ఏ ఒక్క క్యాడర్ లీవ్ పెట్టినా, ఏ ఒక్క క్యాడర్కి అవసరం వచ్చిన బఫర్ సిస్టమ్ లాగా MLHP, ANM అంటున్నారు, నైట్ డ్యూటీస్ వేస్తున్నారు. PHC NQAS అయినా, సబ్ సెంటర్ NQAS అయినా సఫర్ అయ్యేది అల్టిమేట్గా CHO అయినా. CHO ఎన్ని సర్వీసెస్ అనేది చేయాలండి. టీబీ సర్వీసెస్, టీబీ ఫాలోఅప్స్లో, ఎయిడ్స్ ఫాలోఅప్స్లో, లెప్రసీ ఫాలోఅప్స్లో, అలాగే NCDCD సర్వేలో, OP అని, ఈ సంజీవని అని, ఆ యాప్ అని, ఈ యాప్ అని, ఆ సర్వీస్ అని, ఈ సర్వీస్ అని, DMHO ఆఫీస్కి మీటింగ్స్ అని, PHCలో జూమ్ మీటింగ్స్ అని, ప్రతి ఒక్క దానిలో మేము వెళ్తున్నాం, ప్రతి ఒక్కటి కూడా చేస్తున్నాం. కానీ మాకు జరుగుతున్న అన్యాయాలను ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. మేము రిక్వెస్ట్ చేసి అడుగుతున్నది మా న్యాయమైన డిమాండ్లు, మరేం లేదు. మాకు 6 ఇయర్స్ కంప్లీట్ అయిన CHOs త్రూఅవుట్ స్టేట్లో 350 మంది ఉన్నారండి. వాళ్ళందరినీ కూడా తక్షణమే వెంటనే CHOsగా రెగ్యులరైజ్ చేయాలనేది డిమాండ్ చేస్తున్నామండి. మేము లేకుండా అడగట్లేదు. ఆయుష్మాన్ భారత్ గైడ్ లైన్స్ ప్రకారం గైడ్ లైన్స్ అనేది నిర్దిష్టంగా ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి, చెక్ చేసి మాకు న్యాయం జరిపించండి. అలాగే గత గవర్నమెంట్లో మాకు చాలా అన్యాయం జరిగింది. 2023లో NHMలో 180 పైగా క్యాడర్స్ వాళ్ళకి 23% హైక్ అనేది ఇచ్చారు. కానీ మా ఒక్క క్యాడర్నే తీస్తారు, అది ఎందుకు అనేది తెలియట్లేదు. నేను ఈరోజు ఖండిస్తున్నానండి. మాకు వెంటనే 23% హైక్ అనేది అమలు చేయాలి. అలాగే ప్రతి సంవత్సరం NHM క్యాడర్ అందరికీ అమలు చేస్తున్నట్టే మాకు 5% ఇంక్రిమెంట్ అనేది వెంటనే మాకు అది అమలు చేయాలండి. అలాగే EPF అనేది ఎందుకు కట్ చేశారో తెలీదు. ప్రతి ఒక్క ఎంప్లాయీకి, కూలీ నుండి ప్రతి ఒక్క సాధారణ ఎంప్లాయీకి EPF ఆ సెక్యూరిటీ లేకపోతే వాళ్ళ ఫ్యామిలీస్ ఏమవ్వాలి, మా ఫ్యామిలీస్, మా ఫ్యూచర్, మా పిల్లల భవిష్యత్ ఏమవ్వాలి? ఈ రోజున రోడ్డు మీద ఉన్న మాకు ఎవరు ఏ క్యాడర్ అయినా కానీ, ఏ కార్మికుడైనా కానీ, ఏ ఉద్యోగస్తులైనా కానీ రూపాయి పెరుగుతుంది. కానీ మా క్యాడర్లో ఎంత కష్టపడుతున్నా రూపాయి కూడా పెరగట్లేదు. దానికి అనుగుణంగా మేము గత గవర్నమెంట్లో 2 సార్లు చేస్తాం, ఈ గవర్నమెంట్లో 1 సారి చేసాం. అందుకనే మాకు ఇన్సెంటివ్స్ కూడా శాలరీతో పాటు విడుదల చేయాలి. తర్వాత ఆయుష్మాన్ ఆరోగ్య మందులు రెంటలు తీసుకుంటూ కూడా రన్ చేస్తున్నాం. దానికి రెంటలు వెంటనే బకాయిలు విడుదల చేయాలి. ట్రాన్స్ఫర్లు కూడా వెంటనే మాకు పాలసీ ఇది ఇచ్చి మా CHOని కొంచెం వాళ్ళ అనుగుణంగా వాళ్ళు చేసే ప్లేసుల్లో కొంచెం చేర్చేలా చేయాలి. దాని తర్వాత ట్రాన్స్ఫర్ కూడా చెప్పాలి. ఇప్పుడు సర్వీస్ మేము ఇస్తున్నామండి, అందరం కూడా చాలా కష్టపడి ఇస్తున్నాం. ఇందాక మేడం చెప్పినట్టు ప్రతి ఒక్కరి యాప్లో వేరే క్యాడర్స్ యాప్స్ ఉంటాయి, కానీ మా యాప్ వేరే క్యాడర్లు వేరే వాళ్ళ దగ్గర ఉండదు. ప్రతి ఒక్కరి వరకు మేము చేస్తున్నాం. చాలా నిర్దిష్టమైన జాబ్ షెడ్తో
ఇచ్చి మమ్మల్ని కాపాడి ముందుకు తీసుకువెళ్తారని కోరుకుంటాం. దాని తర్వాత కొడుకు కొత్త వచ్చాం. ఇది అసహనం కాదు, వ్యతిరేకత కాదు, చదువుకుంటూ వచ్చాం. ఇక్కడికి అందరం కూడా డిగ్రీలు, ఎంఎస్సీలు, బీఎస్సీలు ఉన్నాయి. ఒకసారి చూడండి, అందరం కూడా ఎప్పుడు కూడా రోడ్డు ఎక్కలేదు. ఎక్కామంటే అది మా అసహనం అంత ఆ తారాస్థాయికి చేరింది కాబట్టి ట్రాన్స్ఫర్స్ కానీ, ఇన్సెంటివ్లు కానీ, జాబ్ చార్ట్ కానీ, ఇంక్రిమెంట్లు కానీ, లాయల్టీ బోనస్ కానీ సంవత్సరం వస్తే ఇంక్రిమెంట్లు ఇచ్చి మా జీతం కొంచెం వెసులుబాటు కల్పించి మాకు సర్వీస్ తగ్గట్టు మాకు ఇస్తే కొంచెం మీ సర్వీస్ ఇంకా బాగా చేయడానికి గవర్నమెంట్కి మేము ఇదవుతామండి. అందుకనే ఈ డిమాండ్లను నెరవేర్చాలని కోరుకుంటున్నాం. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పెద్దాపురం డివిజన్ కార్యదర్శి వి చిట్టిబాబు ఆధ్వర్యంలో సిపిఐఎంఎల్ ఆవిర్భావ దినోత్సవం కామ్రేడ్ లెనిన్ జయంతిని ఘనంగా నిర్వహించారు. జగంపేట శివారు టాలిన్ భవనంలో న్యూ డెమోక్రసీ ఎర్రజెండాను పెద్దాపురం డివిజన్ కార్యదర్శి వి చిట్టిబాబు ఎగురవేశారు. లెనిన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం చిట్టిబాబు మాట్లాడుతూ కార్మిక వర్గ విముక్తికి ఆర్థిక పోరాటాలు చాలవని, వాటితో పాటు విప్లవ రాజకీయాలు తప్పనిసరిగా ఉంటారన్నారు. దోపిడీ రాజ్యాంగ యంత్రాన్ని కూల్చివేసి బలాత్కార విప్లవం ద్వారా సోషలిస్టు సమాజాన్ని సాధించుకోవాలన్నారు. కార్మిక వర్గ విముక్తికై సోషలిజం, కమ్యూనిజమే ప్రజలకు మార్గమన్నారు. కామ్రేడ్ లెనిన్ కార్మికులతో పాటు కర్షకులకు ఉత్పత్తి సాధనాలు సమానంగా అందించాలని, సమాజంలో పేదలు పేదలుగానే, ధనికులు ధనికులుగా ఉంటున్నారన్నారు. కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలు కె లక్ష్మి, ఎన్ వరదరాజు, కె బాబురావు, ఐఎఫ్టియు పెద్దాపురం డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కారకొండ శ్రీను, ఏపీ ప్రగతిశీల బిల్డింగ్ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎం రాజు, విశాంతి, బి గంగభవాని, ఇక శిరసాల పండు, కె శ్రీనురెడ్డి తదితరులు పాల్గొన్నారు. కామ్రేడ్ విఐ లెనిన్ 155వ జయంతి సందర్భంగా మధ్య భారత అడవుల్లో ఆపరేషన్ కగారు పేరుతో ఆదివాసులపై జరుగుతున్న దాడులను వెంటనే నిలిపివేసి మావోయిస్టు పార్టీతో చర్చలు జరపాలని రాష్ట్ర కమిటీ, ప్రజా సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర కమిటీల పిలుపులో భాగంగా ఈరోజు జగ్గంపేటలో ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి, మధ్య భారతంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. అక్కడ జరుగుతున్న దాడులు ఏవైతే ఉన్నాయో, అక్కడ ఆదివాసుల మీద జరుగుతున్న దాడులు ఏవైతే ఉన్నాయో, ఆ దాడులు ఏ అభివృద్ధి కోసం చేస్తున్నారు, మీరు ఎవరి అవసరాల కోసం చేస్తున్నారు అంటే ఇక్కడ కార్పొరేట్ కంపెనీలకు కోట్ల విలువ చేసే ఖనిజ సంపదలను కట్టబెట్టడానికి, అక్కడ ఆదివాసుల్ని, అడవుల్ని తరివేయడానికి ఈరోజు పెద్ద ఎత్తున హత్యాకాండ కొనసాగిస్తూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి ప్రజా వ్యతిరేక విధానాలు, ఇలా ఆదివాసీ వ్యతిరేక విధానాలను వెంటనే విడనాడి అక్కడ మావోయిస్టు పార్టీతో చర్చలు జరిపి శాంతిని నెలకొల్పాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈరోజు దేశంలో ఎక్కడ చూసినా మతం పేరుతో, ఇక్కడ కులాల పేరుతో కులాల మధ్య సిచ్చులు పెడుతూ మైనార్టీలపై, ఆదివాసులపై పెద్ద ఎత్తున హత్యలు జరుగుతున్న పరిస్థితి ఉంది. నిన్నగాక మొన్న ఒక పాస్టర్ ప్రవీణ్ ప్రగడాలనే పాస్టర్పై అతి దారుణమైన కుట్ర చేసి చంపేసి అది ఆత్మహత్యగా చిత్రీకరించిన పరిస్థితి కూడా మన కళ్ళకు కనబడుతుంది. కాబట్టి ఇలాంటి మత విద్వేషాలు రెచ్చగొట్టే కార్యక్రమాలు మానుకో. ఈరోజు జగ్గంపేటలో టీవీ నుంచి మరి పంచాయతీ బోర్డు వరకు పెద్ద ఎత్తున శాంతి ర్యాలీ నిర్వహించి ఇక్కడ ఎంపీడీఓ ఆఫీస్ కార్యాలయం గేట్ వద్ద మన మార్క్సిస్ట్ మహోపాధ్యాయుడు విఐ లెనిన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించుకోబోతున్నాం. మరి యొక్క చిత్రపటానికి పూలమాల వేయవలసిందిగా మరి ఏపీఆర్సీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి రమేష్ గారిని భూమాత కన్నతల్లితో సమానమని, ఎన్ని జన్మలు ఎత్తినా కన్నతల్లి రుణం తీర్చలేము అన్న చందంగా భూమాతను రక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ కోరాడ త్రినాథర స్వామి అన్నారు. మంగళవారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ ధరిత్రి దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జేడీలు మాట్లాడుతూ, మన తల్లి 9 నెలలు మోసి భూమి మనం పుట్టినప్పటి నుంచి కడ వరకు కూడా మోస్తోందని, అటువంటి భూమితో ఉన్న బంధాన్ని మరిచి విచక్షణ రహితంగా మానవుడు ప్రవర్తించడం వల్ల అనేక అనర్థాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏప్రిల్ 22వ తారీఖున స్టార్ వాకర్స్ జరుపుకోవడం అనేది చాలా మంచి ఆలోచన. ఈ విధంగా చేయడం, ఎక్స్పర్ట్స్ని తెచ్చి ఈ ధరిత్రి దినోత్సవం గురించి పర్యావరణ పరిరక్షించడానికి సూచనలు, సలహాలు తీసుకోవడం అనేది చాలా మంచి ఆలోచన. మన తాలూకా భూమాతను రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన చాలా ఉన్నది. లేని పక్షంలో
ఈ భూమి మీద భూతాపం పెరిగిపోతుంది, ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. ఓజోన్ లేయర్ వచ్చి కన్నాలు పడడం వల్ల ఓజోన్ కూడా భూమి మీదకి ప్రసరించి భూమి మీద 2050 సంవత్సరం సరికి ఒక్క జీవరాశి కూడా ఉండకుండా నిర్వీర్యం అయిపోయే పరిస్థితి ఉందని శాస్త్రజ్ఞ అధ్యయనాలు చెప్తున్నాయి. కాబట్టి భూమి మీద ఈ విధమైన పరిస్థితి రాకుండా ఉండడానికి ప్లాస్టిక్ వ్యర్థాలని వాడడం తగ్గించి మొక్కల్ని పెంచి మొక్కల్ని పోషించి ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించి ఇవి చేసినట్టయితే కొంతవరకు పర్యావరణాన్ని పరిరక్షించి ధరిత్రి మాత్రం మనం రక్షించిన వాళ్ళు అవుతాము. ఇది అందరూ బాధ్యతగా భావిస్తే చాలా బాగుంటుందని ఈ అవకాశం ఇచ్చిన స్టార్ వాకర్స్ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మనము ఏప్రిల్ 22 ధరిత్రి దినోత్సవం అంటే మా భూమి తాలూకా ఎర్త్కి సంబంధించి మనము స్మరణ చేసుకోవడానికి ఇంటర్నేషనల్ లెవెల్ అదేవిధంగా నేషనల్ లెవెల్లో కూడా ఈ కార్యక్రమం అన్నటువంటిది ప్రపంచవ్యాప్తంగా అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా మనకి మొట్టమొదటిసారిగా ఏంటంటే కలకత్తాలో 1970లో ఈ ధరిత్రి దినోత్సవం అన్నటువంటిది స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా కంటిన్యూస్గా ఈ ప్రోగ్రామ్ అన్నటువంటిది స్వచ్ఛంద సంస్థలు గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఈ పద్ధతిలో చేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఏదైనా ఒక కార్యక్రమం తలపెట్టామంటే ఆ కార్యక్రమాన్ని ఆ రోజు గుర్తు చేసుకుంటూ భావితరాలకి అదేవిధంగా ఉన్నటువంటి దాన్ని మనము కనీసం ఇంప్లిమెంటేషన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే మన శ్రీకాకుళం జిల్లాలో మన స్టార్ వాకర్స్ క్లబ్ అదేవిధంగా మిగిలినటువంటి వాకర్స్ క్లబ్ అసోసియేషన్స్ మెంబర్స్ అందరూ కూడా ఈ మన ప్రభుత్వ మెన్స్ డిగ్రీ కాలేజీలో ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో కూడా నన్ను భాగస్వామ్యం చేసినందుకు ముఖ్యంగా వీళ్ళందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనం ఏదైనా సరే భూమి అన్నటువంటిది ఒక కన్న తల్లి లాంటిది, ఆ భూమిని మనం పరిరక్షించుకోవాలి ఏ పద్ధతిలో. సో ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా ముందుకి విస్తరణ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. రాబోయేటువంటి భావితరాలకి అన్నటువంటిది మంచి భూమి కానీ మంచి వాతావరణం కానీ మంచి మొక్కలు ఇట్లాంటి ఆహ్లాదకరమైనటువంటిది అదేవిధంగా మంచి ఫుడ్ అన్నటువంటిది అందచేయాలనేటువంటిది ముఖ్య ఉద్దేశము. ఈ విధంగా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో కూడా మేము ఇప్పుడు మాకు రీసెర్చ్ స్టేషన్స్ ఉన్నాయి. ఆ రీసెర్చ్ స్టేషన్స్లో ఈ కార్యక్రమాన్ని అన్నటువంటిది రాగోలు మన కేవీకి ఆమదాల వలస అదేవిధంగా నైరా కాలేజ్ వీటిల్లో కూడా ఈ కార్యక్రమాన్ని అదేవిధంగా మన వ్యవసాయ శాఖ ద్వారా కూడా మండలాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని గుర్తు చేస్తూ రైతులకి అన్నటువంటిది తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ గ్రీన్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత అన్నటువంటిది మనం సెల్ఫ్ సఫిషియన్సీ అవ్వాలంటే ఆటోమేటిక్గా ఈ పెస్టిసైడ్స్ కానీ ఈ ఫెర్టిలైజర్స్ కానీ ఇవి అత్యధిక మోతాదులో వాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కానీ దాన్ని విచక్షణారహితంగా తక్కువ ఖరీదు ఏదైతే ఉందో ఆ కెమికల్స్ అన్నటువంటిది రైతులు ఎక్కువగా ఉపయోగపడడం వల్ల ఏంటంటే మనకి పొల్యూషన్ అన్నటువంటిది జరుగుతుంది. సో దీని ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఆసరాగా చేసుకొని ఎంతైతే అవసరమో అంతే మనం వేయాలన్నటువంటిది ఉంది. దీనికి భూసార పరీక్ష రక్షణ కోసము భూసార పరీక్షలు కూడా మనం ఆమదాల వలస గవర్నమెంట్ తరఫున చేయిస్తున్నాము. ఈ సంవత్సరం కూడా 36,250 మట్టి నమూనాలకి మనకి మొత్తం డిస్ట్రిక్ట్ మొత్తం మీద మనకి టార్గెట్ ఇవ్వడం జరిగింది. సో ఎంత మేరకు మోతాదు ఉందో అంత మేరకు మోతాదు ఇవ్వడానికి ఆ పరీక్షలు అనేటువంటి చేస్తూ రైతులకి సాయిల్ హెల్త్ కార్డ్స్ రూపంలో కూడా ఇవ్వడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం గాంధీనగర్లో మాజీ వైసీపీ విజయవాడ ఎంపీ కేశినేని నానిపై తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి మరియు మాజీ ఫ్లోర్ లీడర్ కొట్టేటి హనుమంతరావు విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా కొట్టేటి హనుమంతరావు మాట్లాడుతూ గతంలో మీరు పనిచేసినప్పుడు జిల్లాలో ఎటువంటి అభివృద్ధి చేయలేదని, కేశినేని చిన్ని అలియాస్ శివనాథ్ ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, అనేక మెడికల్ క్యాంపులు అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు కేశినేని చిన్ని అలియాస్ శివనాథ్ చేశారని, దీని ద్వారా మంచి పేరు సంపాదించారని మరోసారి కేశినేని చిన్ని అలియాస్ పై ఆరోపణ చేస్తూ సహించబోమని హెచ్చరించారు. విజయవాడ వైసీపీ నాయకుడు మాజీ ఎంపీ కేశినేని నాని గారు విజయవాడ పార్లమెంట్ సభ్యులు, ప్రజాసేవకుడు, నిరంతర ప్రజా సమస్యల పరిష్కారం చేయడంలో ముందంజున్న వ్యక్తి కేశినేని శివనాథ్ గారిపై అసత్యమైన ఆరోపణలు, వాస్తవాలు చెప్పకుండా అసత్యమైన ఆరోపణ, తన ఉనికిని కాపాడుకోవడం కోసం ఇలాగా ఒక మంచి వ్యక్తి విజయవాడలో మరి 10 నెలల కాలంలోనే మరి విజయవాడ ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీలో కీలకమైన వ్యక్తిగా వ్యవహరిస్తూ మరి ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న ప్రజా సమస్యల పరిష్కారంలో ముందున్న వ్యక్తి కేశినేని శివనాథ్ గారిపై మరి అసత్యమైన ఆరోపణలు చేసిన కేశినేని నాని గారిని తీవ్రస్థాయిలో మేము ఖండిస్తున్నాం. నాని గారు, మీరు వాస్తవాలు మాట్లాడడం నేర్చుకోండి.
మీరు మొట్టమొదటి నుంచి కేశినేని శివనాథ్ చిన్ని గారు తెలుగుదేశం పార్టీలో కార్యక్రమాలు చేపట్టినట్టు నుండి అంటే ఎలక్షన్ ఇంకొక సంవత్సరంన్నర 2 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా మన అనేకమైన ప్రజా ప్రయోజనాల కార్యక్రమాలు ఈ రాష్ట్రంలోనే కాకుండా ప్రప్రదంగా మొట్టమొదటిసారిగా మరి అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి మరి ఎన్టీఆర్ జిల్లాలోనే కాదు ఉభయ కృష్ణా జిల్లాలో అన్ని ప్రాంతాలలో ఉన్న పేద ప్రజలకు అన్నం పెట్టిన ఘనత కేశినేని శివనాథ్ చిన్ని గారిది. అదొకటే కాదు, మరి మెడికల్ క్యాంపులు, మెగా మెడికల్ క్యాంపులు అనేకమైన ప్రాంతాల్లో పెట్టి ప్రజల మన్ననలు పొందాడు. ఆయన చేసిన కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ కూడా ప్రజల్లో ఒక మంచి గుర్తింపునిచ్చింది. ఆయనకి తెలుగుదేశం పార్టీ 2 సార్లు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు మరి విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఏ ఒక్క పనైనా మీరు చేపట్టగలిగారా? మీరు మొట్టమొదటి నుంచి వివాదాస్పదమైన వ్యక్తిగానే ఉన్నారు తప్ప ఒక మంచి ఎంపీగా ఒక పార్లమెంటరీగా మీరు అనిపించుకోవాలా? ఎవరైతే మీకు విషం చెల్లుతున్నారో వాళ్ళ మీద ఏదో ఒక కార్యక్రమం విషం చెల్లి తన లబ్ధి పొందాలని ప్రయత్నం చేశారు తప్ప కానీ ఒక హర్షిద్దామన్న ఆలోచన ఏనాడు మీకు రాలా. ఎక్కడో విశాఖలో మరి దాదాపు 1,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిపోయింది. దీనిని సమగ్రతమైన విచారణ చేపట్టాలి అని ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాం. వాస్తవానికి మీరు ఒక అడ్మినిస్ట్రేషన్లో కూడా మరి పార్లమెంట్లో అనేకమైన కమిటీల్లో మీరు మెంబర్గా పనిచేశారు. మరి ఒక రాష్ట్రంలోనే ఏదన్నా ఒక స్థలాన్ని కేటాయించాలంటే దానికి ప్రొసీజర్స్ ఉన్నాయి, మంత్రివర్గ నిర్ణయాలు ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వ విధి విధానాలు ఉన్నాయి. ఇన్ని కూడా ఏకపక్షంగా ఏ రకంగా కేశినేని శివనాథ్ చిన్ని గారి పాత్ర ఉందో మీరు నిరూపించగలరా అని సవాల్ విసురుతున్నారు. అల్లూరు జిల్లా పాడేరు ప్రధాన కేంద్రం ఐటీడీఏ సమావేశం హాలు నిర్వహించిన పాలకవర్గ సమావేశం అధికారులు ఇటు ఆదివాసీ ప్రజాప్రతినిధుల మధ్య వాడివేడిగా చర్చ జరిగింది. సమావేశం మొదలు కాగానే జీవో నెంబర్ 3ను పునరుద్ధరించాలని, అలా కాని పక్షంలో ప్రత్యామ్నాయ జీవోను తీసుకురావాలని గిరిజన ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ దశలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి కలగజేసుకుని గత ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్య ధోరణి కారణంగానే జీవో నెంబర్ రద్దయిందని ఆమె వాపోయారు. కనీసం రివ్యూ పిటిషన్ కూడా వేయలేదని ఆమె స్పష్టం చేశారు. వెంటనే ఆమె వ్యాఖ్యలను వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్పర్సన్, జెడ్పీటీసీలు తీవ్రంగా ఖండిస్తూ గత ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన రివ్యూ పిటిషన్ పత్రాలను చూపించారు. ఈ క్రమంలో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో కలెక్టర్ దినేష్ కుమార్ కలగజేసుకుని జీవో పాలకవర్గ సమావేశంలో తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపిస్తామని మంత్రి సంధ్యారాణి చేత చెప్పిన తర్వాత సభ్యులు శాంతించారు. కార్యక్రమంలో వైసీపీ అరకు ఎంపీ గుమ్మ తనుజారాణి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మిరియాల శిరీషాదేవి, బండారు సత్యనారాయణమూర్తి, కేఎస్ఎన్ రాజు, మత్స్యాస విశ్వేశ్వరరాజు, రేగం మత్స్యలింగం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సహకార సంస్థ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్, ఎమ్మెల్సీ కుంభ రవిబాబు, ఆర్టీసీ రీజియన్ చైర్మన్ కన్నుదొర, అలాగే ట్రైకర్ చైర్మన్ శ్రీనివాసరావు, జడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర, అనకాపల్లి కలెక్టర్ విజయ కృష్ణన్, ఐటీడీఏ ఇన్ఛార్జి పీఓ జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ, సబ్ కలెక్టర్ సౌర్యమ్మన్ పటేల్, డిఓఎఫ్ సందీప్ రెడ్డి, ఎంపీపీలు, జడ్పీటీలు అలాగే తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎజెండాకి వెళ్లే ముందు మేము కోరేది ఏంటంటే ఇప్పుడు జీవో నెంబర్ 3 అనేది ముందు ఈ సభలో తీర్మానం చేయాలి మేడం గారు. అతి ముఖ్యమైనటువంటి పాయింట్ కాబట్టి ఇప్పుడు తీర్మానం చేసిన తర్వాత మనం ఎజెండాలోకి వెళ్తాము. ఎందుకంటే మనల్ని చూసాము, నిన్న విడుదలైనటువంటి డిఎస్సిలో 512 పోస్టులో ఈరోజు చూస్తున్నాం ట్రైబల్స్కి వచ్చిన పోస్టులు. మన ఐటీడీకి 400 పోస్టులు వస్తే 400 పోస్టుల్లో ఈరోజు ఎంత దారుణం అంటే 24 పోస్టులే మన ట్రైబల్కి ఇక్కడ ఐటీడీ పరిధిని కేటాయించడం జరిగింది. అంటే 94% ఈరోజు ఇక్కడ గిరిజనేతలకే కేటాయించారు తప్ప గిరిజనులకి లేదు. కాబట్టి అది ఈ జీవో నెంబర్ 3 అనేది మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల సభలో కూడా మేము ప్రభుత్వంలో అధికారం వచ్చిన తర్వాత ఖచ్చితంగా మేము ఈ జీవో నెంబర్ అమలు చేస్తాము, మేము చట్టబద్ధత కల్పిస్తామని అన్నారు మేడం గారు. కాబట్టి ఈరోజు అది లేదు, అది లేక ఈరోజు 512 పోస్టులు మన ట్రైబల్ పోస్టులు వెళ్ళిపోతున్నాయి. అంటే నాన్ ట్రైబ్కి ఈరోజు వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ చట్టబద్ధత కల్పించాలా, ఆ రకంగా జీవో నెంబర్ 3 కోసం ఇక్కడ తీర్మానం ఎజెండా ముందు తీర్మానం పెట్టాలని కోరుతున్నాం. ఖచ్చితంగా పెట్టాలనేది మా తరఫున డిమాండ్ చేస్తున్నాం. చాలా దారుణం, ఎందుకంటే స్పెషల్ మేడం గారు అది తీర్మానం చేసి
పట్నంలో యువతను టార్గెట్ చేస్తూ చిల్లరగా గంజాయి విక్రయిస్తున్న ముఠాను స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశామని టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గీతారామకృష్ణ తెలిపారు. కాకినాడ జిల్లా తుని ఉప్పరగూడెం కాలనీలో గంజాయి విక్రయిస్తున్న 3 యువకులతో పాటు మరో మహిళను అదుపులోకి తీసుకుని 5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సందర్భంగా మీడియాకు వివరాలు తెలియజేస్తూ ఏజెన్సీ ప్రాంతాల నుండి గంజాయిని కొనుగోలు చేసి పట్నంలో పలు ప్రాంతాల్లో ఆకతాయిలుగా ఉన్న యువతను టార్గెట్ చేసి చిల్లర విక్రయాలు సాగిస్తున్నారని, వీరిపై ఉన్నత అధికారులు ఆదేశాల మేరకు ప్రత్యేక దృష్టి సాధించి దాడి చేసి పట్టుకున్నామని తెలిపారు. నిందితుల కోర్టులో హాజరుపరుస్తామని సందర్భంగా టౌన్ సీఐ గీతారామకృష్ణ తెలిపారు. కాకినాడ జిల్లా శ్రీ ఎస్పీ శ్రీ బిందు మాధవ్ గారు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు తుని పట్టణంలో ఉప్పరగూడెం కాలనీలో గంజాయి అమ్ముతున్నారనే సమాచారం మీద ఒక ఇంట్లో రైడ్ చేసి 4 వ్యక్తులను పట్టుకోవడం జరిగింది. వీరి వద్ద నుంచి 5 కేజీల గంజాయిని స్వాధీనం పరుచుకున్నాము. అలాగే 4 వ్యక్తులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ పేర్లు శివ సంతోష్ అని, ఇతను అమ్మాజీపేట, అలాగే నాగసత్య నాగమహేష్, ఇతను బత్తాయి తోట తుని టౌను, మరొక వ్యక్తి మనసాని వెంకటేష్, ఇతను కూడా అమ్మాజీపేట, మరొక అమ్మాయి షేక్ ఉమాగౌరి, ఈవిడిది ఉప్పరగూడెం కాలనీ, రెంటుకుంటుంది, అసలైతే కొండవారిపేట. వీరంతా ఇందులో సంతోష్ అనే వ్యక్తి ఏజెన్సీకి వెళ్ళి గంజాయి తీసుకురావటం, దానిని ఈ మహేష్ ఉమాగౌరి ద్వారా వాళ్ళ ఇంట్లో భద్రపరిచి దాసి అక్కడి నుంచి స్థానికంగా పట్టణంలో గంజాయి తాగే వాళ్ళకు వీళ్ళు అమ్ముతున్నారు. ఇందులో మనసాని వెంకటేష్ అనే అతను కూడా ఈ గంజాయి కొనుగోలు చేయడానికి వచ్చాడు. ఇతను కూడా గతంలో ఈ సంతోష్ దగ్గర నుంచి కొని కొంతమంది రాజమండ్రి కుర్ర వాళ్ళకి అట్లా తాగే వాళ్ళకి అమ్మాడని తెలిసింది. వీళ్ళు ఇందులో ఉన్నటువంటి 4 వ్యక్తుల్లో కూడా ఒక మా వెంకటేష్ తప్పనించి మిగిలిన వాళ్ళంతా కూడా పద్మపూజిత ఫైనాన్స్లో పనిచేస్తున్నారు. ఆ పరిచయంతోనే వీళ్ళు ఆ ఇంట్లో దాయడం జరిగింది. ఈ వెంకటేష్ అనే అతను కూడా పక్కనే కార్ గ్యారేజ్ షెడ్లో పనిచేస్తున్నాడు. ఇతనితో కూడా పరిచయాలు ఉన్నాయి. వీళ్ళు 4 టీంగా ఏర్పడి ఇది లోకల్గా సప్లై చేస్తున్నట్టు తెలిసి మేము ఈరోజు రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది. వీరికి ఏజెన్సీలో గంజాయి అమ్మినటువంటి వ్యక్తి మల్లేష్ అని ఒక అతను ఉన్నాడు. ఇతనిదే కొయ్యూరు మండలం రామన్నపాలెం గ్రామం. ఇతను కూడా త్వరలోనే పట్టుకుంటాము. కాబట్టి తుని టౌన్లో గంజాయి, నాటుసారా, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటాము. వీటి జోలికి వెళ్ళొద్దని కూడా మేము మనం చేసుకుంటాం. అనకాపల్లి జిల్లా యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో చైర్పర్సన్పై వైసీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వేగిపోయింది. వైసీపీ 5 కౌన్సిలర్లు చైర్పర్సన్ మద్దతుగా నిలవడంతో ఈ తీర్మానం వీగిపోయింది. ఇక ఈరోజు నర్సీపట్నం ఆర్డీఓ సమావేశం యలమంచిలి మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేయగా వైసీపీ కౌన్సిలర్లు ఎవరూ హాజరు కాలేదు. దీంతో అవిశ్వాసం వేగిపోయిందని నర్సీపట్నం ఆర్డీఓ తెలిపారు. అయితే మాజీ శాసనసభ్యులు ఉప్పలపాటి రమణమూర్తిరాజు ప్రెస్ మీట్ నిర్వహించారు. మేము అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పటికీ 19 మంది మా పార్టీ కౌన్సిలర్లు మద్దతుందని, 5 కౌన్సిలర్లు ప్రలోభాలకు గురి చేసి తమ వైపు తిప్పుకున్నారని వివరించారు. అయితే అవిశ్వాస తీర్మానం వేగిపోయిన మున్సిపల్ అభివృద్ధి విషయంలో తమ కౌన్సిలర్ పోరాటం చేస్తారని తెలిపారు. మరి పార్టీ ఆదేశాల ప్రకారం మాకు దగ్గర 19 మంది కౌన్సిలర్లు, 20 మంది కౌన్సిలర్లు మా సపోర్ట్ ఉంది. 4-5 వాళ్ళు ఉన్నారు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ కౌన్సిలర్లు, వాళ్ళందరూ కూడా పార్టీకి సపోర్ట్గా ఉన్నారు. మరి అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చిన రోజు అయితే మరి అందరూ అంగీకారంగా ఇచ్చో అందరూ కూడా పార్టీ మారిపోయారు కాబట్టి అవిశ్వాస తీర్మానం పెట్టాలని చెప్పి అందరూ ముక్త కంఠంతో చెప్పడంతో అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇవ్వడం జరిగింది. తర్వాత పరిణామాలు ఎలా ఉన్నాయంటే పార్టీ టీడీపీ అధికారంలో ఉన్నారు. తుదిలో 30 కౌన్సిలర్లు ఎలక్షన్ జరిగితే 30 కూడా వైఎస్ఆర్ పార్టీ గెలుచుకుంటారు. అంత మెజార్టీ ఉన్నా సరే వాళ్ళు రకరకాల ప్రలోభాలు పెట్టి రకరకాలుగా బెదిరించి మరి దగ్గరుండి వాళ్ళనే లాగేసుకోవడం జరిగింది. అలాగే మొన్న మున్సిపల్ కౌన్సిల్లో వైజాగ్ కార్పొరేషన్లో దగ్గర 94కి 50 చిల్లర, మరి 54-55 వైఎస్ఆర్ పార్టీకి ఉన్నాయి. టీడీపీకి అయితే కేవలం 26-27 ఉన్నాయి. 2-3
కమ్యూనిస్టులు ఉన్నారు, ఇండిపెండెంట్ 4 ఉన్నారు, అదేవిధంగా జనసేన 3 ఉన్నారు. వాళ్ళకి ఏ మెజార్టీ లేకపోయినా మరి వాళ్ళు అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చి ఈ కౌన్సిలర్లందరూ కార్పొరేటర్లందరినీ ప్రలోభపెట్టి రకరకాలుగా ప్రలోభాలు పెట్టి కోట్లు కుమ్మరించి మరి ఎలక్షన్లో వాళ్ళ అవిశ్వాస తీర్మానంలో 1 ఓటు మెజార్టీతో గెలడం జరిగింది. ఆ విధంగా మరి వాళ్ళ పార్టీ తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉన్నాయన్నీ కూడా అప్రజాస్వామికంగా అన్నీ లాక్కోవడం జరుగుతుంది. మరి ఎల్బెజ్జలో పరిస్థితి కూడా అదే విధంగా మరి ఇక్కడున్న మా 3-4 కౌన్సిలర్లని వాళ్ళకి ప్రతి ఒక్కరికి కౌన్సిలర్లు ఉన్నా వాళ్ళకి పర్సనల్గా కానీ ఆస్తులు కానీ లేకపోతే ఉద్యోగాలు కానీ ఏదో ఒకటి కొన్ని అవసరాలు ఉంటాయి. అన్నింటినీ కూడా వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి ఇబ్బంది పెట్టి మరి అన్నీ కూడా ఆఫ్ చేస్తా ఉన్నాం, లేకపోతే ఆస్తుల మీద ఇబ్బంది పెడతా ఉన్నాం, ఏదో బెదిరించి మొత్తం మీద వాళ్ళకి సపోర్ట్గా తిప్పుకోవడం జరిగింది. దాంతో ఇప్పుడు ఉన్నోళ్ళు 15 మంది 16 మందే ఉన్నారు. అవిశ్వాస తీర్మానం సరిపడా కౌన్సిలర్లు లేరు కాబట్టి దాని పార్టీ విరమించుకొని మరి అవిశ్వాస తీర్మానంలో వాళ్ళే నెగ్గినా రేపు కౌన్సిల్లో మళ్ళీ మా వైఎస్ఆర్ పార్టీ వాణి వినిపిస్తారని చెప్పి ఆశిస్తూ కౌన్సిలర్లు అందరూ కూడా వాళ్ళందరూ ఆజ్ఞాకారం మేరకే వాళ్ళు ఏ విధంగా చెప్తే ఆ విధంగానే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మాకు అభివృద్ధి ఇంపార్టెంట్. ఎలమంచిలో నాకు తెలిసిండి నేను ఉన్న రోజుల్లో ఏ విధంగా అభివృద్ధి జరిగింది. అప్పుడే సంవత్సరం దగ్గర అయిపోతుంది, 9 నెలలు 10 నెలలు పైన అయిపోయినట్టు. అయినా సరే ఇప్పటికీ కూడా ఎలమంచిలో ₹1 అభివృద్ధి అన్నది జరగట్లేదు. మేము చేసిన అభివృద్ధి కనిపిస్తుంది తప్ప మళ్ళీ కొత్తగా ఏ అభివృద్ధి లేదు. రోడ్లు కానీ లేకపోతే బ్రిడ్జి కానీ లేకపోతే స్టేషన్ రోడ్ లైట్లు కానీ బ్రిడ్జి మీద లైట్లు కానీ మరి కొన్ని కంపెనీల్లో మాట్లాడి వాళ్ళకి ఎక్స్వేటర్ తెప్పించాను. అదేవిధంగా ఇది కాంపాక్ట్ తెప్పించాము. దాంతో యానాద్రికాలో కూడా చాలా మట్టుకు తీయడం జరిగింది. నా టైంలోనే శాంక్షన్ చేయించాను. అది కూడా 2 కోట్లు పెట్టి యానాద్రికాలు కూడా 2 కోట్లతో టెండర్ కూడా పిలిపించడం జరిగింది. మరి ఆఖరికి మెయిన్ రోడ్డు కూడా పెట్టాను కాబట్టి మెయిన్ రోడ్డు చేసే టైంకి ఇవాళ అధికారం కోల్పోవడం వల్ల మరి అది అలాగా మధ్యలో ఉండిపోయింది. మరి కొత్తగా ప్రభుత్వం ఉండి టీడీపీ టైంలో మున్సిపాలిటీలో అన్నది ₹1 అభివృద్ధి అన్నది జరగట్లేదు, కంప్లీట్గా స్తంభించిపోయింది. ఏదేమైనా మేము అభివృద్ధి కోరుకుంటున్నాం. పార్టీ ఏదైనా యలమంచి మున్సిపాలిటీ ఓ మహానగరం జరుగుతుందని ఎన్నో కళ్ళలు కన్నాం. మరి దానికి అన్ని తూట్లు పొడిచి వాళ్ళ దాన్ని అసలు పట్టించుకోకుండా అసలు యలమంచిల పట్టణం మీద చిన్న చూపు చూశారు ప్రభుత్వంలో. మరి ఎందుకంటే ఇవాళ అభివృద్ధి గురించి ఇక్కడే కాదు, ఏ గ్రామాలు కానీ పట్టణాల్లో కానీ ఎక్కడ కూడా అభివృద్ధి జరగట్లేదు. మరి దీన్ని ప్రశ్నిస్తే రకరకాలుగా వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారు. మరి అందువల్ల మాకు అభివృద్ధి కావాలా, అందువల్ల యలమంచిల పట్టణానికి ఇప్పటికైనా ముందుకు వచ్చి ఎంపీ గారు ఎమ్మెల్యే గారు మరి అభివృద్ధి చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం నందు గత 2 నెలలుగా జరుగుతున్న అవకతవకలపై దేవస్థానం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి దేవాదాయ శాఖ కమిషనర్కు రిపోర్ట్ ఇవ్వనున్న కమిటీ ఏడీసీ చంద్రశేఖర్ అనంతరం కుటుంబ సమేతంగా శ్రీ సత్యదేవుని వ్రతం ఆచరించి దర్శనం చేసుకున్న అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్ వీరికి వేద పండితులతో వేదాశీర్వచనం కావించి స్వామివారి ప్రసాదాలు అందజేసిన ఆలయ అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్, కార్యనిర్వహణాధికారి వీర్ల సుబ్బారావు, ఏఈఓ దామర కృష్ణారావు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉన్నతాధికారులు ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మాట్లాడినప్పుడు అదే డైలాగ్ చెప్తాను. ప్రధానర్చకుడు ఏదంటే స్వామివారు చూసుకుంటారు. వెనకాల ఉంటున్నారు రెడీగా
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో జరుగుతూ వైసీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో పాల్గొన్న పార్టీ అధినేత ప్రస్తుత కూటమి ప్రభుత్వం పాలన తీరు ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలని దశాదిశ నిర్దేశించిన జగన్. నిరుద్యోగులు మెగా డిఎస్సిని సద్వినియోగించుకుని ఉపయోగం పొందాలని ఆకాంక్షించిన జగన్పేట ఎమ్మెల్యే జ్యోతుల. ప్రభుత్వ డిగ్రీ కళాశాల పక్కన ఉన్న కాపు కళ్యాణ మండపంలో ఉచిత కోచింగ్ క్లాసులు ప్రారంభిస్తున్నామని అన్న నెహ్రూ. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థపై ప్రజల్లో రోజురోజుకు విశ్వాసం సన్నగిల్లుతోందని ఆరోపించిన మాజీ మంత్రి దాడిశెట్టి. తుని 4వ వార్డులో టీడీపీ వర్గాల చేతిలో గాయపడిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తను పరామర్శించిన ధైర్యం చెప్పిన రాజా. అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలో మద్యం మత్తులో భర్త వేధింపులు. భరించలేక వేడి నూనె పోసి పరారైన భార్య. బాధితుడు కేకలు విని హుటాహుటిన ప్రభుత్వ వైద్యశాలకు తరలించిన స్థానికులు. కేసు నమోదు చేసిన పోలీసులు. ఇవి నాటి వార్తా విశేషాలు. తిరిగి మరిన్ని వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.